ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, ఎప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ తో సమావేశమైనప్పటికీ కూడా పూర్తిగా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల గురించి పదే పదే ఆయన ఒక భరోసా ఇచ్చే విధంగా కూడా మాట్లాడుతుంటారు. అంటే అనేక మాటలు, అంటే ఓడిపోయినప్పటి నుంచి కూడా ఆయన ఒకటే గమనించడం జరిగింది. గతంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సరిగ్గా లేకపోయాము. సో కాబట్టి వాళ్ళందరికీ పెద్దపీట వేస్తాం. రాబోయే రోజుల్లో ఈసారి అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి పెద్దపీట వేస్తామని చెప్పేసి పబ్లిక్గా ఓపెన్గా ఆయన చెప్పడం. అంటే ఏదైతే కేసులకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు పెడుతున్న ఇబ్బందుల గురించి కావచ్చు, శబ్దాల గురించి ఇంటికి కూడా భిన్నంగా కూడా ఆలోచించి ఒక యాప్ కూడా తేబోతున్నాము. సో కాబట్టి ఈ యాప్ డిజిటల్ యాప్, ఈ యాప్ ద్వారా కూడా చాలామందికి భరోసా ఇచ్చే విధంగా ఉంటుంది, వైఎస్ఆర్సీపీ కేడర్కు మరింత జోస్ ఇచ్చే విధంగా ఉంటుంది అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈ యాప్ పూర్తిగా కూడా ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నట్టయితే కన్నా దీంట్లో ఎవరైనా దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎలాంటి ఇబ్బందో ఏంటో మీకు చెప్పండి అనే దాంట్లో స్వయాన ఆ యాప్ ద్వారా అడుగుతుంది. సో కాబట్టి అక్కడ మీకున్న సమస్యలు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారి గురించి నమోదు చేసుకోండి. పూర్తిగా కూడా యాడ్ అవుతుంది, డౌన్లోడ్ అవుతుంది. సో కాబట్టి అవన్నీ కూడా ఒక డీటెయిల్ లైబ్రరీలో ఉంటుంది. ఆ లైబ్రరీలో తర్వాత ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టింటారో వాళ్ళందరినీ కూడా భరతం పట్టే విధంగా కూడా ఉంటుంది. చుక్కలు చూపిస్తామని జగన్మోహన్ రెడ్డి చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీ కేడర్కు మామూలు కిక్కు కాదనమాట ఇది. అంటే గతంలో కన్నా భిన్నంగా, అంటే ఎవరు కూడా ఆలోచించని విధంగా కూడా ఒక భిన్నంగా ఆలోచన ఉన్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారిది అనేది కనిపిస్తుంది. అంటే ఇది కేవలం ఎవరైతే దుర్మార్గంగా కొందరి మీద ఎగబడి కలబడి ఏదో చేస్తారనే సంఘటన కాదు కానీ డెఫినెట్గా వచ్చేసి ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టారో వాళ్ళను మేము తప్పకుండా దానికి అక్కడ న్యాయం అన్యాయం అనేది మేము చూసి దానిని శిక్షించే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా చెప్తున్నారు. సో కాబట్టి ఏది ఏమైనా కూడా ఇక్కడ ఇవన్నీ చూసుకునే దానికన్నా కూడా వైఎస్ఆర్సీపీ కేడర్కు మాత్రం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పదే ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా అంచెలంచెలుగా ఆయన మీద భరోసాలు పెంచే విధంగానే ఉన్నాయి. దానివల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఘోరమైన ఓటమి చెందినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వెంట లక్షలాది మంది జనాలు ఇప్పుడు బయటకు వచ్చినా కూడా ఆయన వెంట నడుస్తున్నారంటే నిజంగా ఆయనలో ఉన్న నిజాయితీ, ఈరోజు ఆయన మాట్లాడుతున్న మాటలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వాళ్ళని ఆయన కాపాడుకుంటా తీరు కావచ్చు, ఇదే నిదర్శనం అని చెప్పుకోవాలి.